Hello, welcome back to my channel Dhanlakshmi Properties. Yours ee roju mana video ekkada anukuntunnara. So ee roju video vachesi house andi. Already nenu house mundu nilchoni unnanu. So ee location vachesi manaki Kompalli lo vastundannamata. Kompalli vachesi manaki Nagpur road NH 44. సో అక్కడి నుంచి చూసుకుంటే జస్ట్ ఒక హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో పెద్ద వెంచర్ అండి. ఇది చాలా పెద్ద వెంచరు. రోడ్స్ వైజ్గా చూసుకుంటే కూడా మనకి అన్నీ కూడా 60 ఫీట్ ఉన్నాయి, 40 ఫీట్ ఉన్నాయి అండ్ 100 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి. నియర్ బై చూసుకుంటే కూడా మొత్తం కూడా మీకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ చాలా వేగంగా నడుస్తూ ఉన్నాయన్నమాట. పర్ణ ప్రామ్ రూమ్స్ అనే వెంచర్ ఇది చాలా బిగ్గెస్ట్ వెంచర్ అనమాట. ఈ లొకేషన్ లో చాలా ఫేమస్ వెంచర్ కూడా ఇది. సో దీనిలో వన్ ఆఫ్ ద హౌస్ మనకి సేల్ రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఇది చూస్తే మీకు ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేస్. దీని ముందున్న రోడ్ చూసుకుంటే మనకి 40 ఫీట్ రోడ్ ఉందన్నమాట. సో కన్స్ట్రక్షన్ వైజ్ గా చూసుకుంటే మనకు పక్కనే చూడండి అపార్ట్మెంట్స్, ఈ పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ అపార్ట్మెంట్స్ పక్కన అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఎక్కువ శాతంలో దీంట్లో పెద్ద బిట్స్ ఉండడం వల్ల ఎక్కువ శాతం వరకే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్ లో ఉంది. ప్లాట్ ఏరియా చూసుకుంటే కనుక మనకు 240 స్క్వేర్ యార్డ్స్ లో G+2+ పెంట్ హౌస్. ఏదైతే హౌస్ ఉందో ఇది డెడ్ ఎండ్ లో ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా శాంతంగా ఉండే విధంగా ఉందన్నమాట. దీని డైమెన్షన్ చూసుకుంటే మనకు 38 అనేది మనకు రోడ్ ఫేసింగ్ వస్తుంది. డెప్త్ వచ్చేసి చూసుకుంటే మనకు 65 వస్తుంది అనమాట. ప్లాట్ డైమెన్షన్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే కనుక ఓన్లీ 2 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్. హౌస్ అనేది ఓనర్స్ దగ్గరుండి కట్టించుకున్నారు. ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించుకున్నారు. సో వాళ్ళకి వేరే రిక్వైర్మెంట్ వల్ల వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. సో సేల్కి పెట్టారు. సో మనం లోపలికి వెళ్ళి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. అంతకంటే ముందు నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో మన ఫర్దర్ డీటెయిల్స్ అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో మనం ఎంటర్ అయిపోయాము. సో మనకు స్పేషియస్గా ఓపెన్ స్పేస్ ఇచ్చారు. కార్ పార్కింగ్, 2 కార్ పార్కింగ్స్ అండ్ బైక్ పార్కింగ్స్ కూడా మనకి ఇక్కడ పెట్టుకునే విధంగా ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సంప్ ఇచ్చారండి. సో సంప్ అనేది మంజీరా వాటర్ వస్తాయి అండ్ బోర్ కూడా ఉంది. వాటర్ ప్రాబ్లం అస్సలు లేదు, ఫుల్ వాటర్. ఇక్కడ కింద మనకి సింగిల్ బెడ్రూమ్, స్పేషియస్ గా మనకి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ. సో సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి ఇది హాల్ వస్తుంది. హాల్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది. ఇక్కడ మనకి పూజా స్పేస్ ఇచ్చారు. సో పూజా స్పేస్ పక్కనే చూసుకుంటే మనకి ఇక్కడ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారనమాట. సో ఇటు చూసుకుంటే మనకి బెడ్రూమ్ అండి. సో వెంటిలేషన్ ఒక్కటి కూడా లైట్ అయ్యలేదు. వెంటిలేషన్ చూస్తున్నారు కదా, చాలా చక్కటి వెంటిలేషన్. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూము. సో దీనికే కంటిన్యూషన్లో మనకి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. పక్కన మనకి ఇది సింగిల్ బెడ్రూమ్ పక్కనే వచ్చేసి ఇక్కడ ఒక సింగిల్ రూమ్ ఉందన్నమాట. సో ఇది సర్వెంట్ రూమ్ కింద వాడుకోవచ్చు, లేదంటే రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఈ ప్లాట్ స్పెషాలిటీ ఏంటి అని అంటే కనుక మనకి ఈశాన్యం పెరిగి ఉందన్నమాట. సో ఈస్ట్ వైపు ఈశాన్యం పెరిగిన నార్త్ ఈస్ట్ ప్లాట్ లాగా ఉంటుంది ఇది. సో ఇప్పుడు మనం కింద చూసుకున్నాం కదా. సో ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పోర్షన్ అనేది 4 BHK హాల్ అండ్ కిచెన్, పూజా రూమ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అది చూద్దాము. సో మనకు స్టెప్స్ చూసుకుంటే కూడా అంత గ్రైనిట్తో మనకు స్టెప్స్ చేశారనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. గ్రిల్స్ అనేది అరేంజ్ చేసుకున్నారు. ఇది ఓనర్ పోర్షన్ అనమాట. సో స్పేషియస్గా మనకి వరండా ఇచ్చారు. సో మంచిగా బాల్కనీ అనేది చాలా స్పేషియస్గా ఇచ్చారు. హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అయ్యే విధంగా. ఇక్కడ మీరు పైన చూసుకుంటే కూడా అంతా కూడా చూడండి ఫాల్ సీలింగ్ మంచిగా డెకోర్ చేశారు. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద డోర్ నార్త్ ఫేస్లో. సో మనకి ఈస్ట్ వైపు కూడా పెద్ద డోర్ ఇచ్చారు. చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు డోరు, ఇందాక చూసింది నార్త్ వైపు డోరు. సో డోరు చూడండి ఇంత బాగా డెకరేషన్ చేశారు. సో ఇది వచ్చేసి టేక్తో చేశారు కాబట్టి మనకి. సో మనం ఎంటర్ అయిపోయాము. సో చూసుకుంటే మనకి ఇది స్పేసియస్గా మనకి హాల్ ఇచ్చారు. సో టీవీ యూనిట్ కూడా చూడండి ఇక్కడ కబోర్డ్స్ తోటి మనకి ఇట్లా డెకార్ చేశారు. సో మనకి ఇంటీరియర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంటీరియర్ అనేది కూడా చాలా ముఖ్యమండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ కాస్ట్ అయ్యేది మనకు హౌస్ ఒకటైతే ఇంటీరియర్ కూడా. సో ఇది హాల్. సో దీని కంటిన్యూషన్లో మనకి డైనింగ్ స్పేస్ కూడా చూడండి ఇంత పెద్దగా ఇచ్చారు. సో కంటిన్యూగా మనకి ఇంత పెద్ద హాల్ అనమాట. దాంట్లోనే మనకు హాల్ ఇచ్చారు. సో వచ్చేసి మొత్తం డైనింగ్ స్పేస్. సో ఫంక్షన్స్ అలాంటివి చేసుకుంటే ఇరుకిరుకు లేకుండా స్పేసియస్గా ఉండే విధంగా. సో ఈ పక్కనే మనకు వచ్చేసి పూజా స్పేస్ ఇచ్చారండి. పూజా రూమ్ మంచి టేకుడ్తో చేశారు. సో పూజా స్పేస్ కూడా చాలా బాగుంది, పూజ కూడా చేసుకున్నారు. సో ఇది కిచెన్. సో చాలా స్పేసియస్ కిచెన్.
కిచెన్లో మీకు ఒక్క సామాన్ కూడా బయటికి కనిపించకుండా అన్నీ కూడా కబోర్డ్స్. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి, వైట్ అండ్ యాష్ కలర్లో. సో నీట్గా కిచెన్ మొత్తం కూడా చూసేసేయండి. న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో ఈ పక్కనే మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. సో కిచెన్కి వెనకాల మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూసుకుంటే మీకు అన్ని కూడా కబోర్డ్స్ అండ్ ఫాల్ సీలింగ్ కూడా చక్కగా చేశారు. దీనికి అటాచ్డ్ మీకు వాష్రూమ్ కూడా ఉందన్నమాట. సో అటాచ్డ్ మనకి ఇది వాష్రూమ్, చక్కగా వాష్రూమ్ కూడా అటాచ్డ్ ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్, ఇది కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా స్పేసియస్గా ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఇది వచ్చేసి కబోర్డ్స్ అన్నీ చేశారు. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఇక్కడ ఎక్స్ట్రా మనకి ఏముందంటే డ్రెస్సింగ్ యూనిట్ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఉంది. సో దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ హాల్కి వచ్చేసాము. సో హాల్లో వచ్చేసి మనకి అటొక బెడ్రూమ్ ఇటొక బెడ్రూమ్ చూసాము. సో ఇది ఈ బెడ్రూమ్స్ ఎంట్రన్స్ వచ్చేసి డైనింగ్ స్పేస్లో ఉన్నాయి. అటువైపు ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ కూడా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో కామన్ వాష్రూమ్ పక్కనే ఇంకో బెడ్రూమ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెడ్రూమ్. దీనికి కూడా అన్ని కబోర్డ్స్, ప్రతి బెడ్రూమ్కి కబోర్డ్స్, డ్రెస్సింగ్ యూనిట్ అన్నీ ఉన్నాయండి, చక్కగా ఉంది. ఫాల్ సీలింగ్, లైట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు. సో ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో దీనికి ఆపోజిట్లోనే మనకి ఇంకొక బెడ్రూమ్ ఉంది. మనం ఇప్పుడు మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి వచ్చేసి వాష్రూమ్ అటాచ్డ్ లేదు, ఎందుకంటే కామన్ వాష్రూమ్ వాడుకోవచ్చు. అలాగే ఫాల్ సీలింగ్ బ్యూటిఫుల్గా చేసి ఫాల్ సీలింగ్ అండ్ ఇక విండోస్ కావచ్చు, అటువైపు కొన్ని కబోర్డ్స్ కావచ్చు అండ్ డ్రెస్సింగ్ యూనిట్ కూడా చేశారు. సో మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసి రెంట్కి ఇచ్చినవి అవి కూడా చూద్దాం. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి ఓపెన్గా బాల్కనీ వదిలారు, స్పేసియస్గా ఉంది. సో ఇక్కడ కూడా మనకి మంచి గ్లాస్ తోటి సైడ్ వాల్స్ లాగా పెట్టారు. ఇవి డబల్ బెడ్రూమ్, 2 పోర్షన్లు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ రెంటర్స్ ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా మీకు చూపిస్తున్నాము. బయర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడవచ్చు. సో ఇది ఒక పోర్షన్ అనమాట. సో దీనికి కూడా నార్త్ ఈస్ట్ డోర్స్ ఉంది. ఇది నార్త్ డోర్ అయితే, సో ఈస్ట్ డోర్ ఇది కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. వెంటిలేషన్ కావచ్చు, ఫాల్ సీలింగ్ కావచ్చు అండ్ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయండి. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ పరంగా బాగుంటుంది. ఇదొక పోర్షన్, దీని పక్కనే ఇంకొక పోర్షన్ ఉందండి. సో అక్కడ ఒక పోర్షను, సో ఇక్కడ ఒక పోర్షన్ అనమాట. సో ఇది కూడా డబల్ బెడ్రూమ్. ఆ పక్కన వచ్చేసి మనకి వాష్ ఏరియా కింద అది వాడుకునే విధంగా ఉందన్నమాట. సో మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో 2 డబల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉన్నాయి. సో మనం పెంట్ హౌస్ కూడా చూద్దాం పైకి వెళ్ళేసి. సో మనం మొత్తానికి వచ్చేసి పెంట్ హౌస్కి వచ్చేస్తామండి. పెంట్ హౌస్ మాత్రం భలే ఉందండి, చాలా స్పేసియస్గా. ఇక్కడ ఈ పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ది ఒకటే పోర్షన్ ఉంది. చుట్టూ కూడా చూసుకుంటే సెట్ బ్యాక్. సో మనం పెంట్ హౌస్ అనేసరికి మనకి ఒకటే ఉంటుంది కదండి. సో ఈ పెంట్ హౌస్లో కూడా మనకి 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉన్నాయి. ఒకటి మీకు చూపిస్తాను, వచ్చేసి స్పేషియస్ హాల్కి పక్కనే చూసుకుంటే మనకి సో ఇది కిచెన్, ఇది మనం వాష్ ఏరియా కింద వాడుకునేటట్టుగా ఉంది. సో అలాగే చూసుకుంటే మనకి ఇది డైనింగ్ స్పేస్. సో డైనింగ్ స్పేస్, దీని పక్కనే వచ్చేసి వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. సో సింపుల్గా చూపించేస్తున్నాను. సో రెంటర్స్ ఉన్నారు, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. సో పక్క నుంచి వ్యూ కూడా చూద్దాము. సో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఈ నియర్ బై కన్స్ట్రక్షన్స్ అన్ని ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం. అపర్ణ పామ్ గ్రూప్స్లో మీరు చూసారు కదండి. సో చాలా బాగుంటుంది, పెద్ద వెంచర్లో అన్నీ కూడా చుట్టుపక్కల మొత్తం కూడా మీకు అపార్ట్మెంట్సే ఉన్నాయి. సో లొకేషన్ వైజ్గా చూసుకుంటే కూడా మనకు నాగ్పూర్ హైవే NH44కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి నార్త్ ఫేస్లో బ్యూటిఫుల్ హౌస్ అనేది లభిస్తుంది. అది కూడా ఓన్లీ 2 years ఓల్డ్ మాత్రమే. సో చుట్టుపక్కల కూడా చూస్తున్నారు కదండి, అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అపార్ట్మెంట్స్కి మధ్యలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సో పోర్షన్స్ కూడా మనం వండుకుంటూ కూడా రెంట్కి ఇచ్చినా కూడా మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే చూసుకుంటే ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్, CMR కాలేజ్, సో షాపింగ్ మాల్స్ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, అన్నీ కూడా వెరీ 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 నియర్ బై ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట. అపర్ణ పామ్ మెడోస్ అనేసి విల్లా ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ. మినిమం అందులో 500 square yardsలో విల్లా తీసుకుంటే
12 కోట్ల అనేది ప్రైస్ ఉంది. ఇక్కడ మొత్తం కూడా దాదాపుగా అపర్ణ వాళ్ళే కన్స్ట్రక్షన్లో ఉన్నారు, ఓపెన్ ప్లాట్లో ఉన్నారు. సో ఇలాంటి లొకేషన్లో మీకు విల్లా కావాలనుకున్నా, హౌస్ కావాలనుకున్నా, అపార్ట్మెంట్ కావాలనుకున్నా కూడా అవైలబిలిటీ ఉంది. కాబట్టి సో మనది వచ్చేసి ఇవన్నిటితో పోల్చుకుంటే రీజనబుల్, వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకు ఈ హౌస్ లభిస్తుంది. ఇక్కడ మనకు గజం చూసుకుంటే కనుక చూస్తే 70,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఉంది రోడ్ డిస్టెన్స్ని బట్టి. సో అంతా కూడా అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి క్లియర్ టైటిల్, ఇక్కడ కూడా మనకి ఇబ్బంది లేకుండా లోన్ కూడా మంచి లోన్స్ కూడా వస్తాయి. సో లోన్ త్రూ కూడా మనం తీసుకోవచ్చు. సో ఇది మనకు ప్రైస్ వచ్చేసి 3,20,00,000 3,20,00,000 దీని ప్రైస్. ఈ హౌస్ వచ్చేసి మనకి 240 స్క్వేర్ యార్డ్స్లో 6,700 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. పోర్షన్స్ చూసుకుంటే మనకు 6 పోర్షన్స్ ఉన్నాయి. ఓనర్స్ వండుకుంటూ కూడా మనకు 52,000 అనేది రెంట్ వస్తుంది. ఒకవేళ ఓనర్ పోర్షన్ కూడా మనం రెంట్కి ఇస్తే కనుక చూస్తే అప్ టు 75,000 వరకు కూడా రెంట్ రావచ్చు. ఈ చుట్టుపక్కల చూసుకుంటే మనకి అపార్ట్మెంట్లోనే పర్ ఎసెప్టీ చూసుకుంటే 5,500 నుంచి 6,000 వరకు కూడా పర్ ఎసెప్టీ కోడ్ చేస్తున్నారు. సో అలాంటిది మనకు ల్యాండ్తో పాటు కన్స్ట్రక్షన్, ఇంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది లభిస్తుంది. అది కూడా రీజనబుల్ ప్రైస్లో కాబట్టి ఖచ్చితంగా నచ్చుతుందండి. సో ప్రైస్ అనేది కూడా ఏంటి ఫిక్స్డ్ ఏం కాదు, నెగోషియబుల్ ఉంటుంది. కస్టమర్స్ ఎవరైనా ఉంటే కాల్ చేయొచ్చు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి. సో డైరెక్ట్ విజిట్ చేసి కస్టమర్ టు కస్టమర్ మాట్లాడుకోవచ్చు. అంటే మీరు బయ్యర్స్ డైరెక్ట్ సెల్లర్తో మాట్లాడుకోవచ్చు, మధ్యలో ఇంకెవరు ఉండరు కాబట్టి. సో మీకు ప్రైస్ కూడా మీరు లోన్కి వెళ్తారా, క్యాష్కి వెళ్తారా, ఎన్ని డేస్ పేమెంట్ అనే దాని మీద మీకు నెగోషియబుల్ ఉంటుంది. సో ఇదండి ఈరోజు మన వీడియో. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.